నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. మాటకు ముందు మై ఫ్రెండ్ మోదీ, మై ఫ్రెండ్ ఇండియా అనే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఇండియాను ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? సుంకాల యుద్ధం మొదలు ఆంక్షల ఉచ్చు వరకు అన్ని వైపుల నుంచి ఢిల్లీని చిక్కుల్లో పెడుతున్న అగ్రరాజ్యంలో మన శత్రుదేశం పాకిస్తాన్కు లభిస్తోన్న స్వాగతాలు, సత్కారాలని ఎలా అర్థం చేసుకోవాలి? ఆపరేషన్ సింధూర్ తర్వాత జూన్లోనే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఊహించని రీతిలో రెడ్ కార్పెట్ స్వాగతం, శ్వేత సౌధంలో ప్రత్యేక విందుతో ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు ట్రంప్. ఆసిఫ్ మునీర్ వారి వెంటే ఉన్నారు. మీడియాను సైతం ఎంట్రీ లేకుండా సాగిన ఆ ఆంతరంగిక మంతనాలపై ప్రపంచ దేశాల దృష్టి కూడా నెలకొంది. మరి ట్రంప్, పాకిస్తాన్ మధ్య ఏంటి కొత్త ఫెవికాల్ బంధం? కాల పరీక్షకు నిలిచిన భారత్ అమెరికా సంబంధాల్ని పనంగా పెట్టి మరి పాకిస్తాన్తో ట్రంప్ సాగిస్తోన్న మంత్రాంగం ఏంటి? జరుగుతోన్న పరిణామాలపై రక్షణ రంగ నిపుణులు, అంతర్జాతీయ విశ్లేషకులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు కర్నల్ బివి రావు గారు, విశ్రాంత సైనికాధికారి హైదరాబాద్ నుంచి, ఎస్ నగేష్ కుమార్ గారు, సీనియర్ సంపాదకులు హైదరాబాద్ నుంచి, అట్లాగే ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి గారు, ఆసియా పసిఫిక్ వ్యవహారాల నిపుణులు తిరుపతి నుంచి. నమస్తే అండి ముగ్గురికి. బివి రావు గారు, రెండు కీలక భేటీలు సార్. ఆపరేషన్ సింధూర్ నెల తర్వాతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు రెడ్ కార్పెట్ స్వాగతం పలికిన ట్రంప్ ఇప్పుడు పాక్ ప్రధాని అదే మునీర్తో మళ్లీ భేటీ కావడాన్ని ఎట్లా చూడాలి? మనం ఈ అమెరికన్ స్టాండ్స్ టువర్డ్స్ పాకిస్తాన్ ని యాంటీ ఇండియా కింద చూడకూడదండి. ఎందుకంటే ఇండియా పెద్ద దేశం, డెమోక్రటిక్ దేశం. ఏ రోజునైనా సరే మనకి అమెరికాకి సత్సంబంధాలు ఉంటాయి. మధ్యలో ట్రేడ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, తర్వాత మన భారతదేశం నుంచి వెళ్లే ఎంప్లాయీస్, వీటి గురించి కొన్ని ఇష్యూస్ వస్తాయి. కానీ బహుశా ఒక 4-5 years లో మళ్ళీ స్టేబుల్ అయిపోతుంది. దీని గురించి మరీ అంత మనం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే పాకిస్తాన్ గురించి ఫస్ట్ థింగ్ ఏంటంటే, ట్రంప్ గారి పర్సనాలిటీలో ఆయనకి బిట్ కాయిన్ ఈక్వలెంట్ అంటే ఏవైతే డిజిటల్ కరెన్సీ ఉన్నాయో వాటి మీద చాలా కొత్తగా గురి కుదిరింది. దానికి ఫస్ట్ అగ్రీ చేసింది పాకిస్తాన్. నేషనల్ ఒక కమిటీ తయారు చేసి వాళ్ళ రిజర్వ్స్ అన్ని అటువంటి కాయిన్ లో పెట్టుకోదలుచుకున్నారు. రెండవది, చైనా నుంచి వేరు చేయడం. ఎందుకంటే చైనాకి సిపెక్ కారిడార్ వాళ్ళ బిఆర్ఐ ఇనిషియేటివ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్, ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ అయిన విషయం. దాని నుంచి దూరం చేయడానికి మ్యాగ్నెట్ ద్వారా లాగాలని చూస్తున్నారు. అదొక రెండో కారణం. మూడో కారణం చూస్తే, బెలూచిస్తాన్ లో చాలా మినరల్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ కొన్ని రేర్ ఎర్త్స్ ఏవైతే ఈ రోజుల్లో కొత్త టెక్నాలజీకి చాలా అవసరమో అవి బెలూచిస్తాన్ లో దొరుకుతున్నాయి. అవి అంతకుముందు చైనా తీసుకోవాలని చూసింది, ఇప్పుడు చైనా బదులు అమెరికా తీసుకోవాలని చూస్తోంది. నాలుగో విషయం చూస్తే, పాకిస్తాన్ ఎకనామికల్లీ వీకర్ దేశం, మిలిటరీ కూడా భంగపడుతున్న దేశం, చెప్పిన మాటలు వినే దేశం. లోన్స్ అవసరం ఎంతో ఉంది, అందుకని ఏది చెప్తే అది వింటుంది. ఇండియా వినదు, ఎందుకంటే ఇండియాకి స్వతహాగా సొంత ప్రతిపత్తి ఉంది. అందుకని చెప్పి పాకిస్తాన్ సైడ్కి వెళ్తారు. పాకిస్తాన్ డిప్లొమాటికల్లీ ఎంగేజ్ చేయడం వల్ల వాళ్ళకి రెండు లాభాలు. ఒకటి, ఎదురుగా పక్కనున్న ఇరాన్ మీద డామినేషన్ చేయడానికి అవకాశం. అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో బగ్రామ్ బేస్ అడిగారు. ఆ బగ్రామ్ బేస్ ఇవ్వడానికి ఆఫ్ఘనిస్తాన్ నిరాకరించింది. ఈ సమయంలో కేవలం పాకిస్తాన్ లో ఉన్న బేస్లే వాళ్ళకి బాగా కలిసి వస్తాయి ఒకవేళ చైనా తోటి కాన్ఫ్లిక్ట్ అయితే. మిడిల్ ఈస్ట్ లో కూడా డామినేషన్ చేయడానికి ఏకైక ముస్లిం న్యూక్లియర్ పవర్ పాకిస్తాన్ ని కంట్రోల్ పెట్టడం ద్వారా మిడిల్ ఈస్ట్ 57 దేశాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి మీద దాదాపు కంట్రోల్ ఉన్నట్టే లెక్క పెట్టుకోవాలి. ఆ విధంగా ఆలోచిస్తోంది అమెరికన్ ప్రభుత్వం. పర్సనల్ గా ట్రంప్ గారు ఆయనకి నోబెల్ ప్రైజ్ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది ఆ పాకిస్తాన్. సో దానివల్ల పర్సనల్ ర్యాపో కూడా కుదిరింది. రెండు పాలసీలు కరెక్ట్ గా కుదరడం వల్ల మనకి ఈ విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. యాంటీ ఇండియాని మాత్రం నేను పెద్దగా అనుకోవట్లేదు. చెప్పండి. ఓకే సార్, నగేష్ గారితో మాట్లాడదాం. నగేష్ గారు, ఇప్పటికే మై ఫ్రెండ్ మోదీ, మై ఫ్రెండ్ ఇండియా అంటూనే మన శత్రుదేశం పాకిస్తాన్కు ట్రంప్ ఇట్లా చేరువ కావడాన్ని అంటే సాధారణ పరిణామాలుగానే అనుకోగలమండి? సాధారణ పరిణామాలు అనుకోవడానికే అవకాశం లేదండి. ఎందుకైతే ట్రంప్ ఇప్పుడు చేస్తున్నది ఇది ఇప్పుడు నిన్న
ఏది షహబాజ్ షరీఫ్ తోటిను ఆసిఫ్ మునీర్తో కలవడం ఒక ఎత్తు, అంతకుముందు ఆసిఫ్ మునీర్తో ఒక్కటితో కలవడం ఒక ఎత్తు. ఆసిఫ్ మునీర్ మూడు సార్లు వచ్చారు. సో ఇప్పుడు ఏమిటంటే వాళ్ళ మిలిటరీకి, అమెరికన్ మిలిటరీకి, పాకిస్తాన్ మిలిటరీకి ఒక బ్యాక్ ఛానల్ క్రియేట్ చేయడానికి అవకాశం క్రియేట్ చేసుకుంటున్నాను. రెండోది ఏమిటంటే మనకిది సాధారణమైన విషయం కాదు. ఎందుకైతే ఈరోజే ఫార్మా మీద 100% టారిఫ్స్ వేసాడు. సో అదేమిటంటే సీరియస్, ఇది అని సిరీస్ ఆఫ్ మన మీద పనిష్మెంట్స్ వేస్తున్నాడు. ఒకటేమో ఈరోజు ఫార్మా, నిన్నేమో చాబహార్ పోర్టు, మొన్నేమో ఈ టారిఫ్స్, ఇట్లాగా వరుసగా అన్నీ చేస్తున్నాడు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏమిటి, పాకిస్తాన్ మీద కన్ను వేశాడు. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఏమిటంటే కన్ను వేయడంలో ఏమంటే పాకిస్తాన్కి చైనాకి ఫ్రెండ్షిప్ బాగా ఉంది. పాకిస్తాన్ వాళ్ళ డిక్లేర్డ్ పాలసీ ఏమిటంటే ఆకాశం కన్నా ఎత్తు, సముద్రం కన్నా లోతు మా ఇద్దరు బంధం ఉందనేది అన్నారు. ఏది పాకిస్తాన్ చైనా గురించి. ఇప్పుడు ఏమిటి అమెరికాకి కావాల్సింది ఏమిటంటే రేర్ ఎర్త్స్. ఈ రేర్ ఎర్త్స్ ఏమిటంటే వారు చెప్పినట్టుగా బివి రావు గారు బలూచిస్తాన్ ఆ ఏరియాలో ఉన్నాయి. సో ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది. అమెరికాలో యుఎస్ స్ట్రాటజిక్ మినరల్స్ అనేది ఒక కంపెనీ $500 million ఒక అగ్రిమెంట్ రీచ్ అయింది పాకిస్తాన్తో. ఈ రేర్ ఎర్త్స్ ఎక్స్ప్లాయిట్ చేసి అమెరికాకి కొంత, పాకిస్తాన్కి కొంత అనేది. ఈ రేర్ ఎర్త్స్ అనేది ఇప్పుడు ఏమిటంటే చిప్స్లో తయారు చేయడంలో చాలా అవసరం. అమెరికాకి ఏమిటంటే ఈ రేర్ ఎర్త్స్ అమెరికాలో లేవు. సో చైనా దగ్గరే ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు కొత్త దేశాలు ఇది పాకిస్తాన్ నుంచి తీసుకురావాలి. సో చైనా ఏమో ఇవ్వనంటున్నది. సో పాకిస్తాన్ పక్క చూస్తున్నది. సరే, ఇప్పుడు మన వరకు దీన్ని ఎట్లా చూడాలంటే, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ని మనం అంత నమ్మడానికి కూడా లేదండి. ఎందుకైతే మనకి ఇది ఫస్ట్ టైం ఈ టారిఫ్స్ మనం ఇది వేసి మన ఇబ్బంది పెట్టడం కాదు. రిచర్డ్ నిక్సన్ ఎప్పుడైతే ప్రెసిడెంట్గా ఉన్నాడో అప్పుడు మనకి ఏంటంటే బంగ్లాదేశ్ వార్లో ఏకంగా వాళ్ళు 7th ఫ్లీటే పంపించారు, ఇది బే ఆఫ్ బెంగాల్లో. అప్పుడు రష్యా మనని ఆదుకుంది, కానీ సబ్మెరీన్స్ పంపించి లేకపోతే ప్రమాదం జరిగిపోయేది బంగ్లాదేశ్లో. ఇప్పుడే చరిత్ర మారిపోయేది ఒకవేళ అమెరికన్ ఫ్లీట్ బే ఆఫ్ బెంగాల్లో ఎంటర్ అయి ఉంటాను. సో ఇప్పుడు ఏమిటంటే మనం ఇది లైట్గా తీసుకోవడానికి వీలు లేదు. ఏది పాకిస్తాన్తో ఏదైతే సత్సంబంధాలు కుదిరించుకున్నారో, అయితే ఏమిటంటే ఇప్పుడు ఇండియా మీద బేసిక్గా చాలా విషయాల్లో కోపంగా ఉన్నాడు. నెంబర్ 1 క్రిప్టో కరెన్సీ. ఇది మన దగ్గర క్రిప్టో కరెన్సీ ప్రోత్సహించడం లేదు, పాకిస్తాన్ చేస్తున్నది. రెండోది ఏంటంటే మనం పదే చెప్పాము, ఆయన 50 సార్లు ఇప్పటిదాకా చెప్పాడు ఇండియా పాకిస్తాన్కి యుద్ధాన్ని నేనే ఆపేనని. మనం కూడా 50 సార్లు చెప్పాం ఆపలేదనేది. సో అదొక కోపం. మూడోది ఏమిటంటే ఆపలేదని మనం పబ్లిక్గా పార్లమెంట్లోనే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి చెప్పాడు కదా, దీంట్లో మన డీజీఎంఓకి వాళ్ళ డీజీఎంఓకి కాంటాక్ట్ అయ్యి చర్చలు జరిపి యుద్ధం ఆపాం, కానీ దీంట్లో మధ్యలో ఎవరు వేరే దేశాలకు ఎక్కడ ఎలాంటి ప్రమేయం లేదనేది చెప్పాడు. సో ఇవన్నీ చూసి ట్రంప్ ఏమిటంటే మన దగ్గర నుంచి దూరం అయ్యి డెఫినెట్గా పాకిస్తాన్కి దగ్గర అవుతున్నాడు. దాంట్లో నాకైతే పెద్దగా అనుమానం లేదు. ఓకే సార్, రైట్. సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం సార్. జయచంద్రారెడ్డి గారు, ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి చూద్దామండి, భారత్ అమెరికా సంబంధాలు సంక్లిష్టంగా మారాయన్నది స్పష్టం. అయితే దీనికి ఏంటి మూలం? ఇప్పుడు పాకిస్తాన్తో ట్రంప్ మైత్రి గీతంపై మీ విశ్లేషణ ఏంటి సార్? ప్రస్తుతానికి మోడీ ట్రంప్ వీళ్ళిద్దరి పర్సనల్ వ్యవహారాల్లో ఏ రకంగా మంచి మిత్రులుగా ఎదిగారనేది ఒకసారి చూస్తే, ట్రంప్ ఫస్ట్ టర్మ్లో నాకు తెలిసి ఒక ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్కు ఇండైరెక్ట్గా అమెరికన్ ప్రెసిడెంట్కు అమెరికాలో క్యాంపెయిన్ చేయడం అనేది మొదటిసారి మోడీతోనే జరిగింది. అవును. ఇప్పుడు మోడీ పరిస్థితి పెద్దగా తేడా లేదు, కానీ ట్రంప్ వైపు నుంచి మనం ఆలోచిస్తే ఏ రకంగా ఎందుకు ఇలా
ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నాడు. హద్దు అనేది లేకుండా, ఒక నిలకడ అనేది లేకుండా, ఒక ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ ప్రొసీజర్స్ ఫాలో కాకుండా ఎందుకు ఇలా ప్రయత్నిస్తున్నాడు, ఇలా ఇబ్బంది ఆయన పడుతున్నాడు. మనం అనుకుంటున్నాం రష్యాని ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఇట్లా భారత్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు అని. ట్రంప్ ఇబ్బంది పడుతున్నాడు, అమెరికాని ఇబ్బంది పెడుతున్నాడు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే మోడీని ఒక రకంగా మై బెస్ట్ ఫ్రెండ్ అని పొగిడి ఇప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్ను, వాళ్ళ సైన్యాధికారిని, ఏ రకంగా అయితే ప్రైమ్ మినిస్టర్ను, సైన్యాధికారిని అమెరికాకు పిలిపించి స్పెషల్ ట్రీట్స్ అన్నీ ఇస్తున్నాడో అంతకు మించి మోడీ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ జరిగింది ఎందుకురా అంటే మంచి ఫ్రెండ్గా తీసుకొని ఇండియన్ ఓటర్స్ను, ఏషియన్ ఓటర్స్ను అట్రాక్ట్ చేయడానికి. సో అది సెల్ఫిష్నెస్. రెండో టర్మ్ వచ్చేటప్పటికి బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అనేది మొదలైందో అది నాంది పలికింది. ఇటు మోడీకి కానీ, అటు ట్రంప్కి కానీ, ఇటు అమెరికాకు కానీ, భారతదేశానికి కానీ కొంత బెడిసి కొట్టే సంబంధాలు ఏర్పడడానికి. అది ఏ రకంగానే మనం ఆలోచిస్తే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఆయనకు కీర్తి కండూతి అంటాం తెలుగులో. ఆయనకు చాలా ఎక్కువ. ఏ పని చేసినా నేనే చేశాను, ఈ ప్రపంచాన్ని నేనే ఏలుతున్నాను అనేటటువంటి అహంభావం అనే చెప్పాలి. అలాంటి తీరున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఏం చేశారా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోయిందో ఏం జరిగిందో తెలియదు కానీ ఇటు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితో మాట్లాడకుండానే తనంతట తానే ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం జరిగింది. అవును, ఈ అణ్వాయుధ యుద్ధాన్ని, అణుయుద్ధాన్ని నేనే ఆపాను అని. సహజంగానే అది మోడీ గారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయింది దేశంలో. ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ విపరీత అర్థాలు వచ్చాయి దాంట్లో నుంచి. సో మోడీకి అగైనెస్ట్గా, ట్రంప్ గారికి అగైనెస్ట్గా మోడీ తప్పనిసరిగా స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఓకే సార్. సో దీంట్లో మొట్టమొదటి మోడీ థ్రెటన్ చేయడం, ట్రంప్ స్టేట్మెంట్ను కానీ, ట్రంప్ను కానీ G7 కంట్రీస్ కెనడాలో జరిగినప్పుడు అక్కడ అటెండ్ అయినప్పుడు మోడీ ఇన్వైట్ చేయడం జరిగింది. ట్రంప్ మోడీ గారిని ఇన్వైట్ చేస్తే ఈయన నిర్ద్వందంగా నేను రాలేను అని చెప్పి ఇండియాకు రావడం, తర్వాత మోడీ ఆహ్వానాన్ని కూడా నేను తిరస్కరించానని చెప్పి ఇండియాలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దీంతో మోడీ గారి అహం పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏ రకమైన ప్రెషర్ పెడుతున్నాడో భారతదేశం పైన, అది టారిఫ్స్లో కానీ, ఇటు పాకిస్తాన్ని రెచ్చగొట్టడంలో కానీ, లేదు పాకిస్తాన్ చంకలో పెట్టుకొని తిరగడం కానీ, ఇవన్నీ కూడా పర్మనెంట్గా ఉండేటివి కాదు. ఇది ఓకే సార్. ఎందుకురా అంటే ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ పీరియడ్, ట్రంప్తో మన స్నేహబంధం అనేది మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టేసింది. ఎప్పుడైతే మోడీ పోయి ట్రంప్ క్యాన్వాసింగ్ చేశాడో, జో బైడెన్ ఏం చేశాడు, పాకిస్తాన్కి అండగా ఉన్నాడు చాలా విషయాల్లో. భారతదేశాన్ని అంటి ముట్టనట్టు పెట్టారు. యా సార్. సో ఆ 4 ఏళ్ళు అలా గడిచిపోతే ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పుడు ఎలా పరిస్థితులు బెడిసి కొట్టాయి. సో ఈ 4 ఏళ్ళు ఎలా జరుగుతాయి, ఇప్పుడు ఓకే సార్. 1 ఇయర్ కూడా జయచంద్ర పూర్తి కాకనే ఇంత దారుణమైన పరిస్థితిలోకి యా రెండు దేశాల మధ్య యా దిగజారిపోవడం మనం చూస్తున్నాం. యా, ఇంకా ఈ డీటెయిల్ 4 ఏళ్ళు పూర్తిగా ఇలాగే అయితే చెప్పండి సార్, కన్క్లూడ్ చేయండి. జయచంద్ర గారు. ఇలాగే 4 ఏళ్ళు జరిగితే ఈ రెండు కంట్రీస్ యొక్క పరిస్థితి ఏ స్థాయికి దిగజారుతుందో అన్నటువంటి అనుమానాలు లేకపోలేదు. యా సార్. కాబట్టి ఈ ఇద్దరి మైత్రే కాదు, రెండు దేశాల మైత్రి కూడా కొనసాగాలంటే ఈ పట్టు విడుపులన్నిటి వదిలేసి కొంత డిప్లొమాటిక్గా విజ్ఞతతో రెండు దేశాలు, ముఖ్యంగా ట్రంప్ ప్రవర్తించాల్సిన అవసరం చాలా ఉన్నది. రైట్ సార్. అది ఇంకా డీటెయిల్గా భారతదేశానికి డిస్కస్ చేద్దాం కాదు, సార్. జయచంద్ర భారతదేశం ఏ రకంగానూ నష్టపోయే పరిస్థితుల్లో లేదు. ఎస్ సార్. ఏదైనా నష్టం జరిగితే అది అమెరికాకు మాత్రమే జరుగుతుంది. ఓకే సార్. జయచంద్ర గారు, యా, ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. డిస్కషన్ ఇంకా కంటిన్యూ చేద్దాం. చర్చకు తిరిగి స్వాగతం. బీబీ రావు గారు, మీడియాను సైతం దగ్గరకు రానివ్వకుండా పాక్ ప్రధాని సైన్యాధ్యక్షుడితో ట్రంప్ ఏం చర్చించుంటారండి? అంటే కశ్మీర్ అంశం ఏమైనా ప్రస్తావించారన్నదే చాలామంది ప్రశ్న. మీకేమనిపిస్తోందండి? కాశ్మీర్ అంశం ప్రస్తావించినట్టు అనిపించట్లేదని. ఎందుకంటే ఇండియా
కన్సల్టేషన్స్ ఏమీ చేయలేదు ఆయన. సో అందుకని బహుశా బగరామ్ బేస్ గురించి మాట్లాడినట్టు, తర్వాత ఇరాన్ మీద ఈస్ట్ సైడ్ నుంచి అంటే తూర్పు సైడ్ నుంచి ప్రెషర్ పెట్టమని మాట్లాడినట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బలూచిస్తాన్లో ఏ తెగ అయితే ఉందో అదే తెగ దాదాపు ఈ ఇరాన్లో కూడా చాలా భూభాగం వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు, అదే జాతి వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. వాళ్ళ ద్వారా చాలా ప్రెషర్ పెట్టగలరు. ఈ ప్రెషర్ పెట్టమని వాళ్ళని రిక్వెస్ట్ చేసినట్టు, తర్వాత ఇంకోటి ఏంటంటే చైనాకి చాలా దూరం అయ్యే విధంగా రిక్వెస్ట్ చేసినట్టు మనం అనుకోవాలి. ఆల్రెడీ చైనా కూడా అది చూపిస్తోంది. మొన్న ఎస్సీఓ మీటింగ్లో చైనా పాకిస్తాన్కి ఏమాత్రం విలువ ఇవ్వలేదు. అలాగే కరాచీ నుంచి పెషావర్ వరకు జరుగుతున్న రైల్వే లైన్ అప్గ్రేడేషన్కి డబ్బులు ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసింది. ఫైనల్గా పాకిస్తాన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి వెళ్లాల్సి వచ్చింది. అంటే ఏంటంటే దాదాపు సిపెక్లో ఇంకా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చైనావి ఏమీ వచ్చేటట్టు కనిపించట్లేదు. కేవలం డిఫెన్స్, ఎందుకంటే అది చైనాకి అడ్వాంటేజ్. చైనా అటాక్ చేస్తే ఇండియా మీద, పాకిస్తాన్ కూడా సైమల్టేనియస్ గా ప్రెషర్ పెడితే ఎక్విప్మెంట్ కంపాటబిలిటీ, కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ ఇటువంటివన్నీ చాలా ఈజీగా కుదురుతాయి. సో దానివల్ల ఏంటంటే చైనాకి లాభం ఎక్కువ. ఆ విధంగా మిలిటరీ పీరియడ్ లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే డిఫాక్టో రూలర్ పాకిస్తాన్ ఉన్నారో వాళ్ళిద్దరిని తీసుకొచ్చినట్టు మనం అనుకోవాలి. సో బేసికలీ ఏంటంటే అమెరికా ఈ క్లాసిఫైడ్ చర్చల్లో, అంటే ఎవరిని మీడియాని జనరల్ గా ఆయన మీడియాని పర్మిట్ చేస్తారు, ఆయన పర్మిషన్ లేకుండా, అటు మీడియాకి పర్మిషన్ లేకుండా చేసిన చర్చల్లో బగరామ్ బేస్ ని ఎలా తీసుకోవాలి, తర్వాత ఇరాన్ మీద ఎలా ప్రెషర్ పెట్టాలి, ఈ రెండు. తర్వాత మూడోది మ్యాక్సిమం బిట్ కాయిన్ ఈక్వలెంట్ ఏదైతే క్రిప్టో కరెన్సీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నారో, కొత్త కాయిన్ ఏదో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు. అందులో ట్రంప్ గారి ఫ్యామిలీకి చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్టు వినిపిస్తోంది. అందువల్ల కూడా క్లాసిఫైడ్ గా పెట్టుండవచ్చు. ఇది మనం అనుకునే విషయం. చెప్పండి. ఓకే సార్. నగేష్ గారు, సార్ ట్రేడ్ వార్లోనే భారత్ పాక్ మధ్య తేడా చూపించారు ట్రంప్. మనపై 50% టారిఫ్ వేస్తే పాక్పై 19% సుంకం అన్నారు. అయితే తర్వాత కూడా ఆ దేశాన్ని ఎందుకు ఇంత దగ్గర చేసుకుంటున్నారండి? అదే ఇంతకుముందు నేను చెప్పాను ఏమిటంటే, ట్రంప్ ఇప్పుడు చేస్తున్నది ఇండియా పాకిస్తాన్కి తేడా చూపిస్తున్నాడు. ఇండియాని దూరం చేసుకుంటున్నాడు, పాకిస్తాన్ని దగ్గర చేసుకుంటున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ బాగా ఇప్పుడు ఏమిటంటే అవసరం బాగా ఉంది. ఏది ఇప్పుడు బగ్రామ్ ఎయిర్ బేస్ ఏదైతే ఇప్పుడు రావు గారు చెప్పారో అది పాకిస్తాన్లో లేదు, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ట్రంప్ చెప్పడం ఏంటి, నాకు బగ్రామ్లో అంటే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో మేము కాలు పెట్టాలని 4 ఏళ్ల కిందట జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళా తిరిగి బగ్రామ్ ఎయిర్ బేస్లో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వము అనేది తాలిబాన్ అంటే అక్కడ రూలింగ్ తాలిబాన్ వాళ్ళు చెప్పారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అడుగు పెట్టనివ్వము అమెరికా అని ఆఫ్ఘనిస్తాన్లోనే అన్నారు. సో ఇప్పుడు ఏమిటంటే దీనివల్ల మనం ఏమిటి అనుకోవాలంటే డెఫినెట్గా అమెరికా ఒక ఇండియాకి పక్షపాతం చూపిస్తున్నది, అంటే మనకి వ్యతిరేకంగా ఉంది. అది పాకిస్తాన్కి ఏమిటంటే పాకిస్తాన్ అవసరం కనబడుతున్నది. అటుపక్క ఏమిటంటే అటుపక్క పాకిస్తాన్ వెస్ట్ ఏషియాలో అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ కాకుండా ఇరాను, అక్కడ వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేయాలనుకోండి, ఇప్పుడు సపోజ్ ఇరాన్ మీద ఏదైనా చేయాలనుకోండి, పాకిస్తాన్లో ఎయిర్ బేసెస్ కావాలి. ఇప్పుడు మన ఇజ్రాయెల్ నుంచి మన ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు చాలా దూరం, అది 1000 మైళ్ళు 1500 మైళ్ళు ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ వచ్చాయో అవి రీఫ్యూలింగ్ చేయవలసి వచ్చింది. ఇదే ఒకవేళ పాకిస్తాన్లో ఎయిర్ బేస్ ఉందనుకోండి, పాకిస్తాన్కి ఇరాన్కి సంబంధాలు ఎట్లాగున్నాయంటే ఒక్కొక్కసారి సత్సంబంధాలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఒకరి మీద ఒకళ్ళ యుద్ధాలు చేసుకుంటారు. సో ఇక్కడ ఈ దగ్గర ప్రెజెన్స్ రావాలి. ఇండియా ఏమిటంటే ఎట్టి పరిస్థితిలో వేరే ఫారిన్ కంట్రీని ఇండియాలో ఎక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మిలిటరీ బేసిస్ పెట్టనివ్వదు అనేది మనకి లాంగ్ టర్మ్ మనం ఒక డెసిషన్ తీసుకున్నాం. ఇవాళ నుంచి కాదు, మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. ఇంకోటి ఏమిటంటేనండి, మనం ఇండియా మీద ఎందుకు వేరేగా చూస్తున్నామంటే
ఇండియాది ఈక్వల్లీ క్లియర్ స్టాండ్ ఏమిటంటే మనకి కాశ్మీర్ విషయంలో కానీ ఏ డిస్ప్యూట్ విషయంలో కానీ ఇది ఒక బైలాటరల్గానే మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ బైలాటరల్గా సాల్వ్ చేయాలంటే మనం వెంటనే పాకిస్తాన్తో చర్చల్లో మనం దూకేము. మనకేంటంటే మనకు ఒక వాళ్ళ దగ్గర నుంచి ఏం కండిషన్ కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఏం ప్రీ కండిషన్ పెట్టడానికి వీల్లేదు. మన దగ్గర నుంచి టాక్స్కి ప్రీ కండిషన్ ఏమిటంటే మీరు టెర్రరిజం మొదట ఆపండి, దాని తర్వాత చర్చలు చేద్దాం. ఈ చర్చల్లో మూడో దేశానికి ఎలాంటి పాత్ర ఉండదని చాలామంది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది మన స్టాండు. అది ఈయన ఏమిటంటే నేను ఏడు యుద్ధాలు ఆపాను అనేది చెప్పుకుంటున్నాడు కనుక అమెరికాలో కూడా జోక్ అయిపోయి 7 యుద్ధాలు ఆపుకున్నారు, ఎందుకంటే ఇండియా గట్టిగా ఖండించింది. సో ఇండియా చాలా స్పష్టంగా ఉంది తన స్టాండ్ మీద. ఓకే సార్. జయచంద్ర గారు, అమెరికాతో వాణిజ్యం ఒప్పందం కోసం భారతదేశం చాలా రోజుల ముందు నుంచే అంటే అనేక విధాల ప్రయత్నాలు చేసింది, కానీ ఇప్పటికీ అది ఎందుకు కుదరలేదండి? అంటే అమెరికానే కుదరనివ్వడం లేదనుకోవాలా? ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అమెరికా భారత్ మధ్యలో. ఈ వాణిజ్య సంబంధాలకు సంబంధించి మనం అనుకున్నట్టు ఇది వాణిజ్యానికి సంబంధించినటువంటి ఇష్యూ కానే కాదు, నెంబర్ 1. మరి ఇంకేంటి అని ఆలోచిస్తే ఇక్కడ ప్రధానమైనవి 3 విషయాలు. ఒకటి, వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి ఒక డిస్టర్బ్డ్ వార్ సిచ్యువేషన్. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి ఇంకొక యుద్ధం. ఇంకా థర్డ్ చెప్పాలంటే ట్రంప్ పర్సనల్ ఇష్యూ, ఈగో క్లాష్. ఈ 3 విషయాలు ఈ ట్రేడ్కు సంబంధించినటువంటి విషయాలు. అందరూ అనుకున్నట్లు అమెరికా భారతదేశం మధ్య ట్రేడ్కు ఎలాంటి ఇబ్బందులు లేవు. అతను 10% నుంచి 25%, 25% నుంచి 50%, 50% నుంచి 100%, ఇలా ఒక నెల రోజుల్లోనే 100% కొన్ని ఐటమ్స్ పైన తీసుకురావడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ప్రతి దేశానికి దానికి నిబంధనల ప్రకారం దానికి స్వేచ్ఛ అనేది ఉన్నది. అది భారతదేశమైనా తీసుకోవచ్చు, అమెరికా అయినా తీసుకోవచ్చు. కానీ సుంకాలు పెంచాలి, దిగుమతులపైన ఎగుమతులపైన సుంకాలు పెంచుకోవాలి, బైలేటరల్గా అయినా మల్టీలేటరల్గా అంటే దానికి ఒక అఫీషియల్గా ఒక డెలిగేషన్ వెళ్ళి వితిన్ 4 walls డిస్కస్ చేసిన తర్వాత 2 countries నెగోషియేషన్స్లో ఇరువైపులా ఒప్పుకొని కొంత కష్టమైనా కానీ బలవంతంగా ఒప్పించిన తర్వాత సహజంగా ఇద్దరు లీడర్సు, అది ఫారిన్ మినిస్టర్ కావచ్చు, స్టేట్ మినిస్టర్ కావచ్చు, లేదు టాప్ లీడర్స్ అయినా కావచ్చు, వాళ్ళు జాయింట్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది సహజంగా జరిగేటటువంటి తంతు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ట్రంప్ అమెరికాలో ఈ సుంకాలు విధించేదానికి కన్సల్టేషన్ ఎవరి దగ్గర తీసుకోవట్లేదు, అటు ఇన్స్టిట్యూషనల్ ప్రకారం కూడా చేయట్లేదు. అతనికి ఏది బుద్ధి పుడితే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్గా మార్నింగ్కి వచ్చేస్తున్నది. ఇలా రావడం అనేది కూడా ఒక విచిత్రమైన పరిస్థితి అమెరికాకు కూడా. కానీ చట్టసభల్లోనా లేదు న్యాయస్థానాల్లోనా ఈ నిర్ణయాలు ఎంతవరకు నిలబడతాయనేది ఒకవైపు మనం వేచి చూడాలి. ఇంకొక వైపు ఇప్పుడు మనం అనుకున్నట్టు డైరెక్ట్గా ఇది ఈ రెండింటికే సంబంధించిన విషయాలు అయితే వితిన్ 24 hours ఇవి సాల్వ్ చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు 25%కి వచ్చింది, 50%కి వచ్చింది. ఈ 50% నుంచి 100% ఎందుకు వచ్చింది ఫార్మాసిటికల్స్ పైన? మొన్న ఎప్పుడైతే మన విదేశాంగ మంత్రి యునైటెడ్ నేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళితే అక్కడ అమెరికన్ సెక్రటరీ కలవడం, అక్కడ ఏదో ప్రపోజల్ రావడం, కొన్ని రావు బయట, అక్కడ ఏం జరిగాయి అనేది బయట రాదు. ఎక్కడైతే అక్కడ స్టబ్బన్గా మన స్టాండ్ అనేది క్లియర్గా చెప్పడంతో రష్యా పైన కానీ రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేయడంతో విపరీతమైన కోపం, మనం తెలుగులో చెప్పాలంటే చిర్రెత్తుకొచ్చింది ట్రంప్కు. ముందే అతను ఇండియా అన్నా మోడీ అన్నా హాట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో విదేశాంగ మంత్రి ప్రపోజల్ ఇవ్వడం, భారతదేశం నుంచి దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చడంతో అతనికి చిర్రెత్తుకొచ్చి ఏకంగా 100% ట్రేడ్ ట్యాక్సెస్ అనేది
స్పెసిఫిక్ ఐటమ్స్ పైన అనౌన్స్ చేయడం, దానికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, సో, జయచంద్ర గారు. ఇవన్నీ మనం గమనించిన తర్వాత ఇవి మనకు రెండు సంబంధించిన కాదు, ఇతరత్ర కారణాల వల్లనే ఈ ట్రేడ్ గేమ్ ట్రంప్ ఆడుతున్న గేమ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే సార్, చర్చకు తిరిగి స్వాగతం. వివి రావు గారు, ఇందాక కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారని క్లెయిమ్ చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది, అట్లాగే ఇండియా దాన్ని తిరస్కరించడంతోనే ఇదంతా జరుగుతోంది అనుకోవాలా? దీని గురించి అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే సింధూర్ ఒక విధంగా అమెరికాకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా అయితే ఇప్పటి వరకు ఏ చర్య చేయలేదు ప్రపంచంలో బాహాటంగా. ఈ 4 దేశాలు జనరల్ గా చేసే చర్యల కంటే మన ఇండియా బాగా చొరవ చూపించి తన కాంపిటెన్స్ చూపించింది. 3 days లో 18 ఎయిర్ షిప్స్ ని అటాక్ చేయడం, న్యూక్లియర్ కెపాసిటీని డౌన్ చేయడం, తర్వాత 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని అటాక్ చేయడం, అది బోర్డర్ దాటకుండా కేవలం మిసైల్స్ ద్వారా, పిన్ పాయింటెడ్ మిసైల్ ఫైరింగ్ ద్వారా చేయడం, ఇది చాలా ఆశ్చర్యపరిచింది. అలాగే పాకిస్తాన్ వాడిన డ్రోన్స్ అన్నింటినీ నిర్వీర్యం చేయడం కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే S-400 రష్యాలో కూడా ఉన్నాయి, అలాగే టర్కీలో కూడా ఉన్నాయి. కానీ టర్కీ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు, రష్యా ఓపెన్ చేసింది. కానీ వాళ్ళు మనం వాడినట్టు వాళ్ళు వాడలేకపోతున్నారు. ఇదంతా చాలా ఆశ్చర్యం వాళ్ళకి కనిపించింది. ఈ విధంగా చూస్తే ఏంటంటే కొంత ఇండియా మీద జలసీ, ఎందుకంటే ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ, బిగ్గర్ డెమోక్రటిక్ కంట్రీ. అది ఓల్డ్ డెమోక్రసీ అయినా కానీ మనం యాక్చువల్గా చెప్పుకోవాలంటే మనకి ఎన్నో వందల వేల సంవత్సరాల డెమోక్రసీస్ మనకు ఉన్నాయి. మన దివ్య దేశాలు 108 దివ్య దేశాలని ఎప్పుడో చెప్పుకునేవాళ్ళం. ఇటువంటి అలాగే వేరే విధంగా కూడా రిపబ్లిక్స్ ఎప్పటి నుంచో ఉండేవి మనకి. కానీ అంటే మోడర్న్ ఎరాలో చూసినా కానీ మనం అమెరికా కంటే పెద్ద దేశం. ఎస్, ఎకనామికల్లీ కొంచెం వీకర్, ఇంకా కొంత సమయం పడుతుంది అమెరికా స్థితికి చేరుకునేది. ఈ విధంగా జలసీ ఉంది. కానీ పాకిస్తాన్ ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలండి, పాకిస్తాన్ చాలా చిన్న వీక్ దేశం, చెప్పినట్టు వింటుంది. మనం చెప్పినట్టు వినం, మనకి సొంత పాలసీస్ ఉంటాయి. మన డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి అపోజిషన్ ప్రెషర్ వస్తుంది. తర్వాత ప్రతిదీ కన్సల్టేషన్ తోటి చేస్తాం. ఓకే, పాకిస్తాన్ లో ఏంటంటే ఆర్మీ రూల్ నడుస్తుంది, డిఫాక్టో ఆర్మీ రూల్. అక్కడ జ్యుడిషియరీ అన్నది అసలు డిఫంక్ట్, పార్లమెంట్ అన్నది కూడా డిఫంక్టే. ఒక అపోజిషన్ లీడర్ని, పాత అపోజిషన్ లీడర్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు, ఒక చీఫ్ మినిస్టర్ని తీసుకెళ్లి ప్రైమ్ మినిస్టర్ చేశారు. కానీ యాక్చువల్ రూలర్ వాళ్ళ ఎల్డర్ బ్రదర్. అలాగే ఈ ఎవరైతే ప్రెసిడెంట్ కొడుకున్నాడో వాడిని ఫారెన్ మినిస్టర్ చేశారు. ఇది వాళ్ళ డెమోక్రసీ పరిస్థితి. ఓకే సార్. సో ఆ విధంగా ఏంటంటే మనం ప్రతిదీ అంటే ట్రేడ్ టారిఫ్స్ అది వేరే చర్య. అదేంటంటే రష్యాకి సపోర్ట్ చేస్తున్నాం, రష్యా ఎకానమీ బాగుంటుంది, దీనివల్ల వాళ్ళు వార్ ఎఫర్ట్ ఇంకా చేయగలుగుతున్నారు అన్నది ఇది. కానీ మనకు కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ రోజునే అమెరికా కూడా వాళ్ళ దగ్గర నుంచి, రష్యా నుంచే యురేనియం కొంటుంది. అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ వాళ్ళ గ్యాస్ మీద, వీటి మీద, ఆయిల్ వీటి మీద ఆధారపడి ఉన్నారు. మన ఇండియా ద్వారా సప్లై అయినా కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి అల్టిమేట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో ఆ విధంగా జలసి చిన్న దేశాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలని చూస్తున్నారు. అదే నగేష్ గారు, ఒక్క విషయం అందరికీ గుర్తొస్తుందండి. నిజానికి భారత్, పాకిస్తాన్ శత్రు దేశాలనే కాదు, అమెరికాకు నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఉగ్రవాది బిన్ లాడెన్ చివరకు చిక్కింది కూడా అదే పాకిస్తాన్లో. అయితే ట్రంప్కి, అమెరికాకు అది గుర్తుందా లేదా అండి? ఇది చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకైతే ట్రంప్ ఒక 5 ఏళ్ల కిందట స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఏమిటని, పాకిస్తాన్ ఒక ఉగ్రవాదులకి ఒక సేఫ్ హేవన్ అనేది స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఒసామా బిన్ లాదెన్ పాకిస్తాన్లోనే దొరికాడు, పాకిస్తాన్ అతన్ని పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు అనేది అప్పుడు పాకిస్తాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. ఏది ఈ టెర్రరిజం ఈ విషయంలోనే. ఇప్పుడు అది మర్చిపోతే ఎట్లాగా? ఎందుకైతే బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు,
ఇది ఇస్లామాబాద్ మిలిటరీ అకాడమీ దగ్గర ఆయన ఒక కాంపౌండ్లో ఒక ఇంట్లోని తన భార్య పిల్లలతో ఉన్నప్పుడు అమెరికా అసలు బిన్ లాడెన్ అదే పాకిస్తాన్ ఆర్మీకి తెలియకుండా ఒక 3 హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ చంపేసి బాడీ పికప్ చేసుకు సముద్రంలో డంప్ చేసేసారు. సరే, అదంతా తెలిసిన చరిత్రే. బట్ ఇప్పుడు ఏమిటంటే పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిజంని హిజ్బుల్ ముజాహిదీన్ ఎక్కడుందండి, దాని తర్వాత లష్కర్ తోయిబా ఎక్కడ ఉందండి, జైషే మొహమ్మద్ ఎక్కడుంది, ఇవన్నీ పాకిస్తాన్లోనే కదా. దీంట్లో చాలా మటుకు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళు అమెరికా వీళ్ళని టెర్రరిస్ట్గా డిక్లేర్ చేసిన వాళ్ళని ఉన్నారు. అది కాకుండాను మొన్న ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ అయినప్పుడు ఇండియా ఇది 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసిందో దాంట్లో చాలామంది టెర్రరిస్ట్ చనిపోయారు. హఫీజ్ మొహమ్మద్ కుటుంబంలోనే చాలామంది చచ్చిపోయాడని ఆయనే బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వాళ్ళు చనిపోయినప్పుడు ఇది ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, తన జనరల్స్ని పోయి వాళ్ళ ఫ్యూనరల్కి వెళ్ళమన్నాడు. సో అక్కడ ఏంటంటే జనరల్స్ చేతులు కట్టుకుని ఆ బాడీస్ ఎదురుగుండా నిల్చుని ప్రేయర్ చేస్తున్నారు. సో ఇదంతా ట్రంప్ చూడటం లేదా, కనిపించటం లేదా అనేది ట్రంప్ అడగాలి. అప్పటికి ఇప్పటికీ పాకిస్తాన్లో ఏదైనా మార్పు వచ్చిందా అంటే మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది ఇంకా అర్థం అయ్యింది. ఎందుకైతే పెహల్గాం తర్వాత పాకిస్తాన్లో ఇంకా అర్ధానం వచ్చింది అనుకోవాలి కదా. అది కాకుండా మనం ఇంకోటి మర్చిపోకూడదండి. పాకిస్తాన్లో మెయిన్ ఆపోజిషన్ లీడర్ ఎవడండి? ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నాడండి? 2 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. సో ఇదంతా అమెరికాకి కనబడదా అనేది ఆశ్చర్యం వేస్తుంది. ఓకే సార్. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పేరు వస్తుంటే ఇంకోటి గుర్తు వస్తుంది. లాస్ట్ టైం ఒక ఇది పాకిస్తాన్ నాయకుడు అమెరికాకి వెళ్ళింది ఇమ్రాన్ ఖాన్. ఇది ఎప్పుడు 2019లో. 2019 నుంచి 2025 దాకా ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు సడన్గా ఇది ట్రంప్ యూటర్న్ చేసేసి మీరంతా గొప్పవాళ్ళు, మీరు రండి, మీరు నాతో భోజనం చేయండి అని ఆసిమ్ మునీర్ని పిలుచుకున్నాడు. ఇదంతా అంటే ప్రాబ్లం ఇక్కడ ఏమిటంటేనండి, ట్రంప్ తన ఫారిన్ పాలసీ ఏమిటంటే వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తాడో చేయడో, కానీ ఫారిన్ పాలసీ మాత్రం ఒకటి కరెక్టే. అదేమిటంటే ఫారిన్ పాలసీ బహిరంగంగా టెలివిజన్ కెమెరాస్ ముందు ఆయన డిస్ప్లే చేస్తాడు ఫారిన్ పాలసీ. సో ఇది ఎక్కడా లేదు, ఇది ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. ఫారిన్ పాలసీ బహిరంగంగా టెలివిజన్ కెమెరాల మీద చూపించడం అనేది. ఓకే సార్. జయచంద్ర గారు మీరు చెప్పండి, ఇటీవల సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కూడా దాదాపు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఒకరిపై దాడి చేస్తే మరొకరిపై చేసినట్లే అన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అది ఎవరిని ఉద్దేశించి అంటారండి? ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఒప్పందం అనేది వాళ్ళిద్దరి అవసరాల కోసం జరిగింది కాదనేది జగమెరుగని సత్యం. అది ఎందుకు రాలనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి జియోపొలిటికల్ ట్రెండ్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా అకస్మాత్తుగా ఏం జరుగుతాయనేది తెలియని పరిస్థితిలోకి నెట్టివేయబడింది. దానికి ముఖ్య కారణం పాకిస్తాన్ను ఒక పావుగా వాడుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నంలో భాగం. అది ఎందుకురా అంటే, ఈ రెండిటికి అవినాభావ సంబంధం, మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉన్నది అమెరికాకు పాకిస్తాన్. అమెరికాకి ఏమిటంటే వాళ్ళ అవసరాలకు ఎవరినైనా వాడుకునేటటువంటి పద్ధతి వాళ్ళది. పాకిస్తాన్ పరిస్థితి ఏమిటంటే ఎవరి దగ్గర నుంచి 10 రూపాయలు వచ్చినా పోయి తెచ్చుకోవడం అనేది వీళ్ళ అవసరం. ఓకే. సో వీళ్ళ అవసరం, ఇద్దరి అవసరాలు అలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెస్ట్ ఏషియాకు వస్తే, వెస్ట్ ఏషియాలో ఇప్పుడు గేమ్ జరుగుతూ అన్నది. ఆ గేమ్ ఏంటంటే పాలస్తీనా ఇజ్రాయెల్ వార్. పాలస్తీనా ఇజ్రాయెల్ వార్లో అమెరికా డైరెక్ట్గా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం చూస్తున్నాం. కానీ ఇరాన్ వ్యతిరేకించి న్యూక్లియర్ టెక్నాలజీని, న్యూక్లియర్ బాంబును తయారు చేసే ప్రాసెస్లో ఉండగా అమెరికా దానిపై దాడి చేసి ఆ స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. అంటే
ఇరాను తదితర దేశాలు నేరుగా అమెరికాతో తలపడడానికి సిద్ధపడ్డాయి. ఇది ఎప్పుడు ఏ స్థాయికి జరుగుతుందో తెలియదు. అలాగే ఇండైరెక్ట్గా అమెరికా ఇటుంటే ఇరాన్కు ఒక రకంగా మోరల్ సపోర్ట్గా చైనా, రష్యా 2 దేశాలు కూడా మోరల్ సపోర్ట్ అనేటివి ఇస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ తీవ్రస్థాయిలో ఇరాన్తో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే సౌదీ అరేబియా అమెరికాకు చాలా మిత్రదేశం. ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్గా పాకిస్తాన్ను ఇది చేస్తే ఒప్పుకోకపోవచ్చును. ఓకే. కానీ సౌదీ అరేబియా చేతిలోకి నెట్టేస్తే పాకిస్తాన్ వీళ్ళ పని సులభమవుతుంది. ఓకే. ఒకటి, వీళ్ళు ఈ యుద్ధం జరిగే ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో అమెరికా వైఖరిని పాకిస్తాన్ తీవ్రంగా వ్యతిరేకించింది, ఇరాన్ను సపోర్ట్ చేసింది. ఓకే సార్, రైట్ సార్. సో వీళ్ళిద్దరికీ గొడవ పెట్టి వీళ్ళిద్దరిని దూరం చేస్తే తప్ప వెస్ట్ ఏషియాలో అమెరికా పరిస్థితి అంత కంఫర్టబుల్గా లేదు. ఇది మనకు తెలిసిన విషయం. ఓకే సార్, జయచంద్ర. ఒకవేళ యుద్ధమే చేయాల్సి వస్తే మనం అనుకున్నట్లే ఆఫ్ఘనిస్తాన్లో అడుగు పెట్టనిచ్చే పరిస్థితి లేదు. ఓకే అండి, జయచంద్ర గారు. ఇంకా దగ్గరలో ఏదైనా ఉంది అవకాశం అంటే అది ఓన్లీ పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ను వాడుకునేదానికి మాత్రమే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, ఓకే. సో ఇటు సౌదీ అరేబియా చాలా దగ్గర మిత్రదేశం, దాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్తో అంటగాగేటట్టుగా చేస్తే ఇరాన్కు ఏదో ఒక రకంగా మనం చెక్ పెట్టినట్టు అవుతుంది అనేది ఈ ప్రాసెస్లో భారతదేశానికి వాళ్ళు చేసే సాహసము చేయలేరు, చేసే అవకాశాలు కూడా లేవు. ఓకే అండి, జయచంద్ర గారు. చర్చ కొనసాగిద్దాం. ఇప్పుడు ప్రకటనలు. చర్చకు తిరిగి స్వాగతం. బీబీ రావు గారు, పాకిస్తాన్తో వాణిజ్య ప్రయోజనాల కోసమే ట్రంప్ ఇంతగా వారిని అక్కున చేర్చుకున్నారనే వాదన కూడా ఉంది. అయితే అమెరికాకు దేశాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి నుంచి ఇట్లాంటి ఊహించగలమా సార్? లేదంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి కాక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? జనరల్గా ఎంత ఫాస్ట్ మూమెంట్ జరగదు. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఎక్కువ ఉంటే. ఇది అమెరికాలో ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి. ఈ సెకండ్ టర్మ్ లో ట్రంప్ గారు ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ని కొంచెం ఎక్కువగా వాడుతున్నారని మనం అనుకోవాలి. ఏదో చేసేయాలి, నేను ఈ సెకండ్ టర్మ్ లో చేసేయాలి, ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారం సెకండ్ టర్మ్ తర్వాత థర్డ్ టర్మ్ ఛాన్స్ లేదు. ఈ సెకండ్ టర్మ్ లోనే ఏదో చేసేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందువల్ల ఇటువంటి క్విక్ సక్సెషన్ లో టెంపరీ డెసిషన్స్ తీసుకోవడం, తర్వాత వాటిని విత్డ్రా చేసుకోవడం, ఇటువంటివి జరుగుతున్నాయి. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఒకటి మనం ఆలోచించాలి. ఇది వాళ్ళ సంబంధం ఈ రోజు నుండి కాదు. ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ వేరుపడ్డాయో అప్పుడు వాళ్ళు సీటో సెంటో అటువంటి ఆర్గనైజేషన్స్ లో మెంబర్గా ఉన్నారు. అప్పటి నుంచి వాళ్ళకి అమెరికా ఎక్విప్మెంట్ వస్తూనే ఉంది. దాని తర్వాత వాళ్ళు 1971 వార్లో అమెరికా మీద చాలా ఆధారపడ్డారు. ఈ 65-71 వార్లో మనం మ్యాక్సిమం డ్యామేజ్ చేసింది వాళ్ళదే పాకిస్తాన్, అమెరికన్ ట్యాంక్స్, యూకే ట్యాంక్స్, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే F-16 విమానాలు వాళ్ళకి వచ్చినాయి. తర్వాత 1979లో ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ ని ఫైట్ చేయాలని చూసుకున్నారో మెయిన్ గా వాళ్ళు పాకిస్తాన్ ని వాడుకున్నారు. మనీతో పాటు విపరీతంగా ఆర్మ్స్, ఎమ్యునిషన్ సప్లై చేయడం జరిగింది పాకిస్తాన్ ద్వారా. సో దీన్ని పాకిస్తాన్ కూడా పాకిస్తాన్కి అనువుగా వాడుకుంది. అంటే ఏంటంటే బేసికలీ ఇండియాకి ఎగ్నెస్ట్ గా వాడుకుంది. ఓకే అండి. ఇండియాకి ఎగ్నెస్ట్ గా వాడుకున్నా గానీ చూడనట్టు అమెరికా ఊరుకుంది. సో ఇదే పరిస్థితిలో కొంచెం వాణిజ్య ప్రయోజనాలు, తర్వాత కొంచెం సెల్ఫ్ రీజన్స్, ఏంటంటే ఒకటి నోబెల్ ప్రైజ్ రికమెండేషన్, తర్వాత ఏంటంటే ఫ్యామిలీ ట్రస్ట్ ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా కారణాలని మనం అనుకోవచ్చు. చెప్పండి. నగేష్ గారు, ఉక్రెయిన్తో చర్చల సందర్భంగా అక్కడి ఖనిజ వనరులు కావాలని బాహటంగా చెప్పారు ట్రంప్. అట్లా పాకిస్తాన్లో ఆయన అమెరికా కోరుకున్న ప్రయోజనాలు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అంటే మీ ఉద్దేశంలో వారి మధ్య ఈ ఫెవికాల్ బంధం ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు అని? ఇప్పుడు బంధం ముందుకు వెళ్తుందండి. ఇక్కడ ఖనిజ వనరులు కాకుండా ఇప్పుడు ఒకటేమో వ్యాపారం ఒకటి ఉంది. అఫ్కోర్స్ వ్యాపారానికి పెద్ద నేను ప్రాముఖ్యత ఇవ్వను. ఎందుకైతే పాకిస్తాన్లో అగ్రికల్చర్ ఏముంది, దాని తర్వాత జనాభా ఎంత ఉంది, 22-23 కోట్లు ఉంది. ఇండియాకి అయితే 140 కోట్లు ఉంది. సో అమెరికా ఏం చూస్తున్నదంటే ఇప్పుడు
ఇండియాకి ఏది సోయాబీను, దాని తర్వాత కార్ను ఇవన్నీ అమ్మడానికి చూస్తున్నారు. పాకిస్తాన్ కన్జంప్షన్ ఎంత ఉంటుంది? 22 కోట్లతో. సో అదొకటి. రెండోది ఏంటంటే మెయిన్గా జియో స్ట్రాటజిక్ రీజన్స్. అంటే పాకిస్తాన్ ఏదైతే దాని లొకేషన్ ఉందో అది చైనాకి దగ్గర అటుపక్క. అందుకే బగ్రామ్ ఎయిర్ బేస్ నుంచి చైనీస్ న్యూక్లియర్ సైట్స్ని రీచ్ అవ్వచ్చు అనేది అనుకుంటున్నది. బలూచిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయనేది అక్కడ చూస్తున్నది. సో దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి ఇది వాళ్ళతో మిత్రత్వం చేయడానికి. సో ఇప్పుడు మనతో ఏమిటంటే మనం ఇలాంటివన్నీ మనం దాని తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే వాళ్ళు నోబెల్ ప్రైజ్కి రికమెండ్ చేశారు ఇది పాకిస్తాన్. మనం అలాంటిది ఏమీ చేయలేదు. ఎందుకంటే మనం ఒక చాలా క్లియర్ కట్ స్టాండ్ తీసుకున్నాము. రాష్ట్రపతి ట్రంప్కి ఎలాంటి దీంట్లో ప్రమేయం లేదనేది. సో ఇలాంటివన్నీ రావడంతో ఇవన్నీ ట్రంప్కి ఏమిటంటే ఇవన్నీ ఇరిటెంట్స్ అయ్యాయి. సో ఇప్పుడు ఒకసారి ఆయన ఇది ఇండియా మీద ఆయన కోపంగా ఉన్నాడంటే కొంచెం టైం పడుతుంది. ఇది అక్కడి నుంచి గవర్నమెంట్ అయినా చేంజ్ కావాలి, రిపబ్లికన్స్ అయినా మారాలి, లేకపోతే అలాంటిది ఏదో జరిగితే కానీ ఇండియా మీద నేను అనుకోవడం కోపం తగ్గదు. ఓకే సార్. జయచంద్ర గారు, ఇటీవలే బ్రిక్స్ సమావేశం సందర్భంగా 7 ఏళ్ల తర్వాత చైనా వెళ్లారు ప్రధానమంత్రి మోదీ. వెళ్ళడమే కాదు, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ కావచ్చు, రష్యా అధ్యక్షుడు పుతిన్తో కలిసిన ఫోటోతో ఎన్నో సందేశాలు కూడా పంపినట్లయింది. అయితే ఇదే సమయంలో అమెరికా పాక్ మరింత దగ్గర అవుతూనే ఉన్నాయి. మొత్తంగా ఇవన్నీ దక్షిణాసియా అంతర్జాతీయ రాజకీయాలపై ఎట్లాంటి మార్పుల్ని సూచిస్తున్నాయంటారు సార్? ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించాల్సింది ఒకటి, అమెరికా దాని మిత్ర దేశాలు కన్స్ట్రక్టివ్గా లేవు. ముఖ్యంగా చెప్పాలంటే అమెరికా తర్వాత యూరోపియన్ కంట్రీస్, నాటో అని సింపుల్గా చెప్పచ్చు. ఇప్పుడు విత్ ఇన్ నాటోలోనే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది రష్యా వార్ పైన కానీ డిఫరెంట్ ఇష్యూస్ పైన, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పైన వివిధ సందర్భాల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డిస్ప్లెజర్ ఎక్స్ప్రెస్ చేయడం చూశాం. దానికి వ్యతిరేకంగా ఇటు శత్రు దేశాలుగా భావించబడేటటువంటి భారతదేశము, చైనా, తర్వాత రష్యా మిత్రదేశం, ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా తయారు కావడం అనేది ట్రంప్కు నిద్రలేని రాత్రులు వస్తున్నాయి. ఒకవైపు ఏమో తన ఈగోను చాటుకుంటూ, ఈగోను కాంప్రమైజ్ కాకుండా ఏదో ఒక రకంగా భారతదేశాన్ని మన చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనేది ఒకవైపు, అతను ఎంతగా ప్రయత్నిస్తున్నాడో అంతకు 4 ఇంతలుగా భారత్ ఒక రకంగా చెప్పాలంటే కన్స్ట్రక్టివ్ రిలేషన్స్లో, అది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చెప్పాలంటే బ్రిక్స్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ పైన ఈ పెద్ద దేశాలు 3 ఉన్నాయి. ఆఫ్ కోర్స్ సౌత్ ఆఫ్రికా దూరంగా ఉన్నా, బ్రెజిల్ దూరంగా ఉన్నా, కానీ రష్యా, చైనా, భారత్ 3 కూడా ఆసియా దేశాలు. ఈ 3 కూడా కన్స్ట్రక్టివ్గా బ్రిక్స్ ప్లాట్ఫామ్ పైన వర్క్ చేస్తున్నాయి. ఇంకొకటి ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఎవ్రీ యాన్యువల్గా జరిగేది. ఇంతవరకు మనం అనుకున్నట్టు దగ్గర ఒక 7 సంవత్సరాలు అయింది ఆ సమ్మిట్కి అటెండ్ అయ్యి. ఉన్నట్టుండి అనుకోకుండా ఈ అన్ని డెవలప్మెంట్స్ జరగడంతో ఎస్సీఓకు అటెండ్ కావడం ఒక ఎత్తు అయితే, ప్రపంచవ్యాప్తంగా అక్కడ జరిగినటువంటి చర్చల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి మోడీ, జిన్పింగ్, పర్టికులర్గా పుతిన్, వీళ్ళ ముగ్గురి సంభాషణ కానీ వీళ్ళ బాడీ లాంగ్వేజ్ అనేది కానీ ప్రపంచవ్యాప్తంగా చాలా విపరీతమైన అర్థాలకు దారితీసింది. ఓకే సార్, జయచంద్ర. వీళ్ళందరూ కూడా పుతిన్ను ఒక రకంగా ట్రంప్ను కార్నర్ చేయడానికి పని కట్టుకొని చేస్తున్నారనే సిగ్నల్స్ రైట్ సార్ అమెరికాకు వెళ్ళడం, అది ఇంకా పుండు మీద కారం జల్లినట్టయింది. ఓకే అండి జయచంద్ర గారు. మొత్తానికి అమెరికా పాకిస్తాన్ల మధ్య మైత్రి బంధం బలపడుతోంది. అయితే ట్రంప్ పాకిస్తాన్కి దగ్గర అవుతున్న దాంట్లో ఇతర కారణాలు అనేకం కనిపిస్తున్నా కూడా వ్యక్తిగత అంశాలు కూడా ఇందులో కీలకంగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. అయితే ఈ బంధాన్ని భారతం తేలిగ్గా తీసుకోవడానికి లేదు. వీటిపై ఒక కన్నేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోందని
నిపుణులు చెప్తూ ఉన్నారు. ధన్యవాదాలు వివి రావు గారు, నగేష్ గారు, జయచంద్రారెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.